ఉన్నా ఉన్నా లేరా? ఏంట్రా ముద్దునేత్రా? లేరా రే అంటలకాకి లే. అబ్బా ఏంటి సుమ్మా నీ మోటు సరసం వదులు. ఛీ ఎవరైనా చూస్తే బాగోదు. అబ్బా చీ వెదవా వదులు. ఒరే అడ్డగాడిదా ఎవరు అనుకున్నావురా? అమ్మా నాన్నగారండి మీరా? నేనేరా వెదవా. చీ ఇంకొంతసేపు ఉంటే మొత్తం చొక్కా బొక్కలే నీ పెద్దు కదా. సర్లే ముందు నోట్లోంచి కడతాం సొల్లు తుడుచుకుని ఆ షాప్కి వెళ్ళి ఎండుమిరపకాయలు తీసుకురా. అబ్బా నాన్నగారు తెల్లవారు ఏంటండి ఇది? ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు అనుకోని అన్నీ ఒకసారి తెచ్చిపెట్టుకోవచ్చు కదా. ఇదంతా నన్ను సాగుకొట్టడానికి కాకపోతే. ఏంటన్నా ఎదురు సమాధానం చెప్తున్నావు? మర్యాదగా షాప్కి వెళ్తావా లేకపోతే 2 పిల్లల మీద అట్ల కడతో వాత పెట్టమంటావా? ఎందుకెళ్ళాం? వెళ్తాం. ఎంత మర్యాదగా చెప్పాక వెళ్ళకుండా అంటావా ఏంటి? అంతా నా కర్మ కాకపోతే. ఛీ ఇంట్లో చిన్నోడుగా పుట్టకూడదురా బాబు. ఏనాయనా ఈ మధ్య మీ అబ్బా కొడుకులు ఇద్దరు రావటం లేదు. ఏదన్నా ఊరుగాని పోయారా ఏంటి? అవునండి ఈ మధ్య ఫ్యామిలీ అంతా కలిసి ఆ లండన్ వెళ్ళొచ్చాం. అయినా మీకు ఆరోగ్యం బాగాలేదని అందరూ అంటున్నారండి. మీకు అదేదో ఎయిడ్సో గీడ్సో వచ్చిందని అంటున్నారు. నిజమేనండి? ఎవడ్రా అలా కూసింది? కాటా ఇచ్చి కొట్టానంటే కాటికెళ్ళి పడతావు దొంగ సచ్చినోడా. సర్లేండి మీరేం ఆయాస పడిపోకండి. అయినా లోకులు కాకులు లాంటి వాళ్ళు ఏవేవో మాట్లాడుతుంటారు. మీరేం పట్టించుకోకండి. మంచి ఆహారం తీసుకుని మంచి మందులు వాడండి. త్వరలోనే తగ్గిపోద్ది అంతాని. శనక్కాయ్ నువ్వు మరీ అలా వంగి వంగి చూడవసరం లేదు మా ఇంట్లోకి. మా అమ్మాయి ఇంట్లో లేదు, కాలేజీకి పోయింది. అలా చూసావంటే మెడ పట్టేయగలరు, జాగ్రత్త. ఓడి అమ్మ ఈ మసిబొగ్గడికి ఎలా తెలిసిపోయింది అబ్బా? వీడు చూస్తే నల్లని చింతపండులా ఉంటాడు. వీడి కూతురేమో తెల్లని పాలకోవలా ఉంటది. అలా ఎలా పుట్టింది అబ్బా వీడికి? ఒరే కోతుమోహవాడా, నేను నల్లగా ఉంటే నీకెందుకు? నా కూతురు తెల్లగా ఉంటే నీకెందుకు? నువ్వు ఎందుకు వచ్చావో ఆ పని చూసుకుని పో. ఓయమ్మో ఈ సేటిగడికి పావు చూడను అనుకుంటా. నేను మనసులో అనుకు కూడా భలే కనిపెట్టేస్తున్నాడే. అమ్మో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీడితో. ఒరే ఉల్లిపాయ, నువ్వు లోపల మాట్లాడుతున్నావు అనుకుని అంతా బయటకే వాగేస్తున్నావురా. ఈడు మొహమ్మండ నువ్వేం మనసులో పెట్టుకోక సెట్టు, ఏదో సరదాగా అన్నానులే. నేనేం మనసులో పెట్టుకోలే. సాయంత్రం మీ బాబు ఇట్టాక వెళ్తాడు, అప్పుడు చెప్తాను నేను నల్లగా ఎందుకున్నాను, నా కూతురు తెల్లగా ఎందుకు పుట్టిందో అని. అమ్మో సేటు అంత పని చేయకు. మా నాన్నగారిని తెలిసిందంటే నా తోలు ఒలిసేస్తాడు. అయినా నువ్వేమంత నల్లగా లేవులే. కొట్లా ఇన్ని క్రీములు ఉన్నాయి, కొంచెం వాడచ్చు కదా. ఏమైనా తలబడతావేమో. అంతే అంటావా? ఒరే నువ్వు చూడ్డానికి కూతురాగా ఉన్నా నీ మనసు మాత్రం మంచిదిరా. ఇప్పుడు చెప్పరా నీకేం కావాలా? ఏం లేదు సెట్టు, నాకు 10 రూపాయలు ఎండు మిరపకాయలు, ఒక 5 రూపాయలు అదే ఆ లేస్ ప్యాకెట్ ఇవ్వు చాలు. కొంచెం ఎండు మిరపకాయలు చూసి కట్టు సెట్టు. మా అమ్మ దెబ్బలాడుతుంది ఏంటి తక్కువ వేస్తున్నావని. ఒరే కక్కుర్తి ఎదవా, నీ కమిషన్ల గురించి ఇంట్లో తెలియక నన్ను తిట్టుకుంటున్నారా? వాళ్ళు 20 రూపాయలు సామాన్ తెమ్మంటే నువ్వు 10 రూపాయలు పట్టుకెళ్తావు. నీ నొక్కుడు తెలియక నన్ను బండ బూతులు తిట్టుకుంటున్నారా సచ్చినోడా. అమ్మో మసిబొగ్గడి కనిపెట్టాడు. ఏమనుకోక సెట్టు, ఈ ఒకసారి కట్టు, ఇక నేను ఎప్పుడు అడగను. అయినా వీధిలో ఇన్ని షాపులు ఉండగా నీ ఒక్కడి దగ్గరికే వస్తున్నాను కదా, ఆ మాత్రం డిస్కౌంట్ ఇవ్వాలి సెట్. చిచ్చి ఏ మనుషులరా మీరు? మీ బాబు పేనేస్తానికి నీ కక్కుర్తనానికి సరిపోయిందిరా. చి ఇంకెప్పుడు నా దగ్గర రాకపో. రగులుతోంది మొగిలి పొడ. అమ్మో అప్పుడే అయిపోయింది ప్యాకెట్. చి అంత గ్యాసే, చిప్స్ లేవు ఇందులో. ఇది లేస్ ప్యాకెట్ కాదు, గ్యాస్ ప్యాకెట్ అని పెట్టాలి కాదు. అమ్మో రమేష్ గారు ఇట్లా వస్తున్నాడేంటి? ఇప్పుడు ఈ చిప్స్ ప్యాకెట్ చూసాడంటే అయిపోద్దే. కొలంబస్ ఇచ్చారు సెలవు. అరే రమేష్ గారి లాగా ఉన్నాడే, ఏదో నవ్వుకుంటూ వస్తున్నాడు ఈడు. ఏంటబ్బా? ఓర్నైను ఈ రమేష్ గడే కన్ఫర్మ్. ఇప్పుడు ఈ చిప్స్ ప్యాకెట్ కన్నా చేతిలో చూసాడంటే కవర్తో సహా మింగేస్తాడు. లాభం లేదు, ఇటు వచ్చినోడికి మొత్తం ఖాళీ చేసేయాలి. అమ్మో అన్ని మింగేస్తున్నాడు వీడే. ఒరే వాడా ఆగరా, వస్తున్నాను, ఒక్క నిమిషం ఆగు, ఆగరే. ఏంటి మామ అంత గట్టి కరుస్తున్నావు? ఏమైంది? అయినా పరిగెట్టుకుని ఎందుకు వస్తున్నావు? దొంగన గడుకు తినేసి ప్యాకెట్ పక్కన పెట్టేశాడు. నన్ను చూసే మళ్ళీ ఏం తెలియనట్టు మాట్లాడుతున్నాడు. అరే మామ ఏం లేదురా, నిన్ను చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుదామని వచ్చాను రా.
ఇంకెక్కడికి మామ, అదిగో ఆ సేట్ గారి దుకాణానికి సరుకుల కోసం వచ్చాను. అయినా నువ్వేట్రా అయితే తెల్లవారే చేతిలో కవరేట్ మామ, ఏవో ఉన్నట్టున్నాయి అందులో. అరే మామ, నీకు తెలుసు కదరా మా నాన్నగారికి షుగర్ ఉందని, అందుకేరా తెల్లవారే నేరేడుపల్లి కోసం అగో ఆ వెంకిగాడి ఇంటికి వచ్చాను. మామ ఇట్లా చూస్తేనే నోరు ఊరిపోతున్నాయిరా. ఏవి ఒక రెండు టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్తాను. నాకు తెలుసురా నువ్వు అడుగుతావని. ఒరే ఫ్రీగా వస్తే పెనాలు తాగే వంశంరా మీది. చిచ్చి. అరే మామ, నువ్వు అడిగితే ఒకటేంట్రా మొత్తం ప్యాకెట్ అంతా ఇచ్చేస్తాను. ఫ్రెండ్షిప్ కోసం ప్రాణాలు ఇస్తాను నేను. కానీ కొంతమంది ఎదవలు ఉంటారే, ఫ్రెండ్ అని చూసి చిప్స్ ప్యాకెట్ గబగబా తిని పక్కన పడేస్తారా కబ్బునాయాళ్ళు. ఓర్ని ఈ మిడిగుడ్లోడు నేను తినడం చూసినట్టున్నాడు, అందుకే సటైర్ లేస్తాను నా మీద. మామ ఇవన్నీ పక్కన పెట్టు. ఎంతకీ ఈ వెంకటేష్ గారికి ఎక్కడవరా ఇవన్నీ? కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాడా? వాళ్ళు వ్యాపారం చేయడం ఏంట్రా, పుడతానే కోటీశ్వరుడు వాడు. అరే వాళ్ళ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ పక్కన ఓ పెద్ద చెట్టు ఉంటది కదా, అది నేరేడు చెట్టారా బాబు. అవునా? ఓర్ని ఇంటి పక్కనే ఉంటున్నాను, ఎప్పుడు ఆడ ఇంట్లో చెట్టు ఉందని సంగతిలో తెలియదురా నాకు. అయినా నీకు చెట్టు ఎక్కడం రాదు కదా, ఎలా తెంపావురా? అవును మామ, నాకు నిజంగానే చెట్టు ఎక్కడం రాదు. కానీ వాళ్ళ ఇంట్లో పెద్ద కర్ర ఉంది మామ, దాంతో చెట్టు మొత్తం దులిపిస్తాను. అన్ని కింద పడిపోయారా, కొన్ని ఆ సెప్టిక్ ట్యాంక్ లో పడ్డాయి. అయినా పర్లేదు, ఏ ఒక్కటి వదలేదు, అన్ని ఏరుకొస్తాను రా. ఏంటి ఈ పళ్ళు సెప్టిక్ ట్యాంక్ లోవా? ఎదవనుమానాలి నువ్వు. అన్నీ బాగా కడిగాను రా, కావలసిన లైట్ గా స్మెల్ వస్తుంది, అదే నేను కూడా ఆలోచిస్తున్నానులే. చిని అబ్బా నార్మే, తెల్లారు ఊర్లో వాళ్ళు పెంటంతా నాతో తినిపించావు. దొంగనా కొడక. అప్పుడే ఏముంది మామ, ముందు ముందు ఉంది నీకు ముసలి పండుగ. నా రివెంజ్ ఎలా ఉంటుందో నీకు చూపిస్తాలే. అరే మామ, ఏంట్రా కొత్త టీషర్టా దగదగ మెరిసిపోతున్నా? ఊరిక మామ, నా మొహాన్ని కొత్త బట్టలేటి. ఇది మా ఊర్లో కజిన్ ఉన్నాడు కదరా, ఆడి పడేసినవి. మా బాబు ఊరు వెళ్ళినప్పుడల్లా అవన్నీ ఏరుకొచ్చి నా మొహాన్ని వేస్తాడు. ఇదిగో ఇలా వేసుకుని తిరుగుతుంటాను నేను. పోనీలే మామ, నువ్వేం బాధపడకు. చొక్కా పాతదైనా సరే సిల్క్ చొక్కా దగదగ మెరిసిపోతుందిరా బాబోయ్. అరే నీ పళ్ళు కొంచెం బయటపెట్టు, 2-3 పిక్స్ తీస్తాను, అదిరిపోతుంది. మామ నిజం చెప్పు, ఈ చొక్కా అంత బాగుంది ఏంట్రా? రే ఇది వేసుకుని మన కాలేజీకి వెళ్ళాననుకో, ఇంక అందరూ అమ్మాయిలు నా గురించే మాట్లాడుకుంటారు అనుకుంటా. ఒక కాలేజీ ఏంటి మామ, మొత్తం ప్రపంచమంతా ఈ రోజు నుంచి నీకోసమే మాట్లాడుకుంటుంది. ఏది 2-3 స్టిల్స్ పెట్టు. సరే సరే మామ, మంచి చిలిసిస్తాను, కుమ్మిస్తాను నువ్వు. ఎలా వచ్చారా? అదిరిపోయ్యా? చాలు మామ చాలు, ఇందులో మెమరీ కూడా అయిపోయింది. భలే పెట్టారా ఫోజులు, అచ్చి పండుకోత లెక్క. మామ జాగ్రత్తగా ఎడిటింగ్ చేసి నా వాట్సాప్ పంపించే, రేపటి నుంచి స్టేటస్లు. ఒక వాట్సాప్ ఏం కర్మ మామ, మొత్తం అన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెడతాలే. ఇక నీకోసం న్యూస్ దద్దరిల్లిపోద్ది. ఇంకేం కావాలే, ఏంటి నా పాట విని ఎలా పారిపోతున్నారు జనాలంతా? బాగోపోతే బాగుదని చెప్పాలి కానీ ఇలా పారిపోయి అవమానిస్తారా నన్ను? నమస్కారం, ఇప్పుడు అయింది దిక్కుమాలిన వార్త. ఏంటి దిక్కుమాలిన వార్త? ఇదేం ఛానల్ రా? పక్కన కనిపిస్తున్న ఫోటోలో పిల్లాడికి ఏదో వింత వ్యాధి సోకిందంట. ఈయనతో మాట్లాడినా, ఈయన దగ్గరికి వెళ్ళినా ఆ వ్యాధి మీకు కూడా సోకుతుందని ప్రముఖ పశువుల డాక్టర్ పిచ్చేశ్వరరావు గారు సెలవిచ్చారు. అమ్మో నా కొడుకు. ఈ పిల్లాడి కోసం 8 బృందాలు వెతుకులాట మొదలు పెట్టాయి. అందుకనే మగాళ్ళందరూ వైన్ షాపుల దగ్గర, ఆడాళ్ళందరూ పానీపూరి షాపుల దగ్గర క్యూ కట్టకుండా మూసుకుని ఇంట్లో కూర్చోండి. కొంచెం ఆగండ్రా బాబు, నన్ను చూసేందుకు పారిపోతున్నారు. ఎవడన్నా చెప్పండి రా అయ్యా. సార్ ఒక్క నిమిషం ఇటు రండి. ఓడియమ్మా, నా కోసం మీడియా వాళ్ళు రావడం ఏంటి? కొంపదీసి స్టేట్ ర్యాంక్ గాని కొట్టానా ఏంటి? మనకంత సినిమా లేదులే, పాపం ఏదో అడ్రస్ కోసం అయ్యి ఉంటది. ఏమండి కోతిపిల్ల గారు, ఒక్క నిమిషం ఆగండి. ఏయ్ కోతి పిల్ల కుక్క పిల్ల అని అంటే మూతి పగిలిపోద్ది. నేను మనిషి పిల్లని, చిచ్చి నేను మనిషిని, నా పేరు మొన్న. అలాగే పండుకోతి గారు. ఒరే మనిషిని కాస్త పండుకోతని చేసేసరి కదరా, ఎందుకు నా వెనకాల ఎందుకు పడ్డారా మీ మొహాలు మండ? చెప్పండి. సరే మున్నా గారు, మీకు అదేదో వచ్చిందంట కదా, అది ఎలా వచ్చిందో చెప్తారా కొంచెం? ఏంటి
నాకు అదేదో వచ్చిందా? ఏ వచ్చిందబ్బా? ఒరే మీరు ఏది సరిగ్గా మాట్లాడరేంట్రా? అదే సార్, వాట్సాప్లో ఇప్పుడు మీ న్యూసే ట్రెండింగ్, చూడలేదా మీరు? అమ్మడి అమ్మ, ఇందాక నేను పాట పాడాను కదా, ఎవరో నాకు తెలియకుండా వీడియో తీసి అప్లోడ్ చేసినట్టున్నాడు. దెబ్బకి ఫేమస్ అయిపోయాను. నాకు తెలుసురా మొన్న, నాకు తెలుసు ఎప్పటికైనా గొప్పడు అవుతాను, నాకు తెలుసురా. మున్నా గారు, మీరు ఏదో కోతిమూతి నాకారంట కదా, అందుకనే మీకు ఈ వైరస్ వచ్చిందని జనాలు అందరూ పైన అనుకుంటున్నారు. దీనికి మీ సమాధానం? ఒరే ఒరే ఒరే, ఏం మాట్లాడుతున్నారా మీరు? నేను వెళ్ళి కోతిమూతి నాకడం ఏంట్రా? దానివల్ల నాకు జబ్బు రావడం ఏంట్రా? ఒరే ఒక్క మొక్క కూడా నాకు అర్థం అవ్వట్లేదురా బాబు. అబ్బా అదేనండి, మీకేదో బ్లూ ఫంగస్ వచ్చిందని మీ ఫ్రెండ్ రమేష్ వాట్సాప్లో స్టేటస్ పెట్టి అందరికి సెండ్ చేశాడు, దాని గురించి అడుగుతున్నాను. అమ్మ నా కొడుక, ఒరే ఇందాక ఫోటోలు తీస్తాను ఇందుకేనా? ఒక్క చిప్స్ ప్యాకెట్ ఇవ్వలేని పాపానికి నా పరువంతా బజార్కి ఇడిస్తావు కదరా. మున్నా గారు, ఇప్పుడు అంతా ఓకేనా? మీకు ఒంట్లో అది బాగానే ఉందా? మీకు పళ్ళు నాలిక ఒళ్ళు అంత నీలంగా అయిపోయిందని బయట జనాలు అందరూ అనుకుంటున్నారండి. నాకేం జబ్బు లేదు. ఇందాక నేరేడు పళ్ళు తిన్నాను, అందుకే నా నోరు పళ్ళు కొంచెం నీలంగా అయ్యాయి, అంతేగాని ఇంకేం లేదు. ఆడేదో సరదాగా పెట్టాడు, దాన్ని మీరు సీరియస్ తీసుకుని పెంట చేశారు. ఎలాండి విన్నారు కదా, ఇద్దరు వెధవలు చేసిన పనికి మొత్తం ప్రపంచం అంతా అల్లాడిపోయింది. ఈ ఆక్తాయి వెధవలను ఎలా వదిలేకుండా వీళ్ళని కఠినంగా శిక్షించాలని చుట్టూ ఉన్న ప్రజలందరూ కోరుతున్నారు. ప్రజలు డిమాండ్ చేస్తున్నారా? ఇక్కడ ప్రజలు ఎవరున్నారు రా, మన ఇద్దరం తప్ప. Few moments later. ఇక్కడ రమేష్ గారు అంటే ఎవడరా? ఎవరు? నేనే రమేష్. అంటే ఏం కావాలి మీకు? ఓయమ్మో, ఏంటి ఎంతమంది పోలీసులు ఉన్నారు మా ఇంటి ముందు? ఎంత ధైర్యం ఉంటే నీకు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి జనాలను భయపెడతావురా? పదరా స్టేషన్ కి, లోపలేసి నాకు తగిలిస్తే దెబ్బకి లైన్ లోకి వస్తావు నువ్వే. అమ్మ ఎస్ఐ గారు, నాకేం తెలియదండి బాబు, ఏదో తెలిసి తెలియక పోస్ట్ పెట్టాను అంతే, నన్ను క్షమించి వదిలేయండి. ఏంట్రా నిన్ను వదిలేది? ఇవాళ నీకు 3rd డిగ్రీయే, పద. ఏంటి డిగ్రీనా? నేను ఇంకా ఎంట్రే పాస్ అవ్వలేదు, అప్పుడే డిగ్రీనా? అయ్యేం నాకు వద్దులేండి బాబు. నీ అబ్బా తన్ననంటే మూకుడైపోద్ది, పద నోరు మోసుకునే. ప్లీజ్ అండి, నన్ను వదిలేండి, నాకేం తెలియదండి. అరే మామ, సమయానికి వచ్చావురా. అరే నువ్వన్నా చెప్పరా బాబు, నన్ను స్టేషన్లో పెడతారంట. ఏంట్రా నేను చెప్పేది? ఏదో చిప్స్ ప్యాకెట్ ఇవ్వలేదని చెప్పి నాకు లేనిపోయి అంటరాగలని అంటగడతావా? మంచి పని అయిందిలే. ఎస్ఐ గారు లోపల తీసుకెళ్ళి 4 బాగా కొమ్మండి, ఏదో ఒక బుద్ధి వస్తుంది. రాయ్, నేనేం చేయాలో నాకు తెలుసు గాని ముందు నువ్వు కూడా బండి ఎక్కరా. మీ ఇద్దరు తోడు దొంగలంట కదా, మీ అమ్మ బాబు మీ మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. అమ్మో ఎస్ఐ గారు, నన్ను వదిలేండి, నాకేం తెలీదు. ఇద్దరం కలిసి మందు కొట్టాం గానీ ఇద్దరం కలిసి ఏదో పనులు ఏమి చేయలేదండి బాబు, నిజం చెప్తున్నాను. నన్ను వదిలేండి, మీకు పుణ్యం ఉంటుంది. మామ ఏంట్రా వీళ్ళ లాటికి ఉప్పు కారం రాస్తున్నారు, ఎందుకంటావు? నీకన్నీ కంగారే. అరే ఇప్పుడు మన వైన్ షాప్ ముందు కబాబ్ పుల్లు అమ్ముతారా, అట్లకి మసాలా రాస్తారా? ఇది కూడా అలాగేరా. పాపం స్టేషన్లో ఏదో వెరైటీ వంట వండుకుంటున్నారు అనుకుంటా. ఏరా, నీకు పోలీస్ స్టేషన్ అంటే అంత అటకారంగా ఉందేంట్రా? మరి ఏం చేయమంటారండి? తీసుకొచ్చి 3 గంటలు అవుతుంది, కనీసం తినడానికి కానీ తాగడానికి కానీ ఏమైనా ఇచ్చారా? మర్యాదలు ఏం చేయాలని తెలీదా మీకు? రాయ్, మీకు పోలీస్ స్టేషన్ అంటే అత్తగారిని అనుకుంటున్నారా? మిమ్మల్ని కూర్చోబెట్టి మర్యాదలు చేయడానికి? నవరు మూసుకుని కూర్చోండి, లేదంటే బొక్కలు తీస్తా. ఏంటండి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాం, ఏదో విధంగా మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. మీరేం తప్పు చేయలేదా? పెద్ద మాట్లాడుతున్నారు. అవునవును, మీరు మటుకు 2 ఇల్లులు మెయింటైన్ చేయొచ్చు. మీరు రోజు మా పక్క వీధిలో ఒక ఆంటీ ఇంటికి వస్తారు కదా, మేము చూస్తున్నాం లేండి. రాయ్, పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే 4 కోసేస్తాను. ఎస్ఐ గారు, మీరు భయపడినంత మాత్రాన నిజమేమీ అబద్ధం అయిపోదు. మీరు రోజు మా పక్క వీధిలో షకీలా ఆంటీ ఇంటికి వస్తున్నారు కదా, ఎందుకు అబద్ధాలు ఆడతారు? మరి వస్తుంటాను, తప్పేంటి? అక్కడ నేను యోగా నేర్చుకుంటున్నాను రా. అబ్బా, రాత్రి 11 గంటలకు వచ్చి యోగా నేర్చుకుంటున్నారా? అబ్బా మీరు సూపర్ అండి బాబు. అరే మామ, ఈయన టీచరు రాత్రి 11 గంటలకి బెడ్రూమ్ లో యోగా చేస్తారా? అమ్మ నాకు ఒరే ఒరే, దండం పెడతాను, గట్టిగా అరకండ్రా బాబు. ఎవరికి తెలియదు ఈ విషయం. ఆ అడ్డగాని చెప్పు కానీ తెలిసిందంటే మా ఇంట్లో ఊదేస్తాడు. ఈ దండం పెడతాను, ఆపండ్రా. సార్, ఈ కోతగడ నాన్నగారు వచ్చారండి. లోపలికి వచ్చి సావమను. నమస్కారం ఎస్ఐ గారు. ఏం పిల్లలు కన్నారండి బాబు మీరు. ఏళ్ళకంటే క్రిమినల్స్ అయినాయో ఎస్ఐని నన్నే వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. తీసుకుపోండి ఎదవల్ల ఇక్కడి నుంచి.
అవునా, క్షమించండి ఎస్ఐ గారు. ఒక్కసారి మీ చేతిలో లాంటి మాకు ఇచ్చి ఓ 10 నిమిషాలు మీరు ఇక్కడ కూర్చోండి. ఏం జరిగినా మధ్యలో రాకండి. అమ్మో నాన్నగారండి, దాంతో కొడితే నా తోలు ఊడిపోతుందండి, నన్ను వదిలేండి బాబు. అమ్మో నాన్నగారండి, వద్దండి ప్లీజ్ అండి. ఆయన కన్న కొడుకుని ఎవరైనా కొట్టుకుంటారా? ఇరిగిన కొడుకుని కొడితే అది చట్టనిచ్చే నేరం కూడా అవుతుంది. మిమ్మల్ని జైల్లో పెడతారు, చూసుకోండి మరి. ఓహో అలాగా. ఇదిగోండి సుబ్బారావు గారు, ఈ కర్ర తీసుకుని మీరు మా వాడిని శుభ్రం చెదగొట్టండి. ఇగో ఈ బెల్ట్తో నేను మీ వాడిని చెదగొడతాను. దెబ్బకి లేవులు అయిపోతాను. తప్పైపోయింది బాబాయ్, మమ్మల్ని వదిలేయండి. అమ్మా ఇంకెప్పుడు చేయను నాన్నగారు. అమ్మా నాకు గుర్తొచ్చింది, నన్ను వదిలేయండి బాబాయ్. అమ్మా మీకు పుణ్యం ఉంటుంది, వదిలేయండి బాబాయ్.